అమెరికా వెస్టిండీస్ వేదికలుగా టీ20 వరల్డ్ కప్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య అమెరికా కెనడాను చిత్తు చేసి తొలి విజయం అందుకుంది. ఇక ఈసారి ఎలాగైనా టీ20 టైటిల్ ను గెలుచుకోవాలని రోహిత్ శర్మ కెప్టెన్స్ లోని భారత జట్టు అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. యుఎస్ఏ చేరుకున్న వెంటనే అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో టీమిండియా ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతున్నారు. ఇక ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ ని ఐర్లాండ్ తో తలపడనుంది. అమెరికా, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడాతో పాటు భారత్ గ్రూప్ ఏ లో ఉంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో తలపడనుంది. ఇక జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తమ రెండో మ్యాచ్ లో ఆడనుంది. అయితే ఇప్పటి వరకు భారత్, ఐర్లాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లలో టీమిండియాదే పైచేయనే చెప్పాలి. ఇరు జట్లు ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో తలపడగా అన్ని మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధించింది. ఐర్లాండ్ పై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది టీమిండియా. అయితే టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూస్తే ఐర్లాండ్ కు పెద్ద సవాలనే చెప్పాలి. అయితే ఐర్లాండ్ ను కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఐసీసీ టోర్నీలలో చాలా పెద్ద టీంలకి ఐర్లాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఆ జట్టును తక్కువ అంచనా వేయకూడదు. ప్రస్తుతం టీమిండియాలో బ్యాటింగ్ పరంగా అందరూ ఫామ్ లో ఉన్నట్టే కనిపిస్తుంది. ఇక యుఎస్ఏ పిచ్లు భారత బౌలర్లకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వార్మా మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు ఆకట్టుకున్నారు. దీంతో రేపు 5వ తేదీ జరిగే ఐర్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా తొలి విజయం నమోదు చేయడం గ్యారంటీ అంటున్నారు.